నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నేను మల్టీప్లెక్స్ మంగతారండి బాబు, నేను తెలియాలి అంటే ఎవరు లేరు అక్కడ. మల్టీప్లెక్స్ లో ఉండాలి కానీ ఎక్కడికి ఎందుకు వచ్చారు? నీతో తిరిగితే ఎలా మారుతా? ఎలా స్టార్ట్ చేస్తారు అసలు ఫ్యామిలీ బండి? కెమెరాతో స్టార్ట్ చేస్తామండి. కెమెరా పెట్టి ఫ్యామిలీ బండి ఆపేస్తున్నాం. పేపర్ వాళ్ళు అందరికి న్యూస్ ఇచ్చే. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా డాన్స్ అది ఇది అంటే? మా ఇంట్లో మా అమ్మ ఖాళీ రొగ్గొట్టేసింది. సపరేట్ మీరు ఇంకా సపరేట్ అండి బాబు. మామూలు బాబాయ్లు పడ్డ బాధలో చూసి అవి జనాలకు తెలియాలని కంకణం కట్టుకుని నేను పెళ్లి చేసుకోకుండా మూడు పిల్లల మధ్యలో ఇన్ని గొడవలు ఉంటాయి అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా ఉంటాయి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు ఇలాగే బాగా కొట్టుకున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు దాని నుంచి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఉండాలి ప్రతిదీ కామెడీ అయినా మీకు. ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ నన్ను అడిగారు, నెక్స్ట్ సంక్రాంతికి ఏ కాన్సెప్ట్ రాద్దాం అంటే తినడానికి వచ్చాం, మీరు తినొద్దు మమ్మల్ని. మనం పని చేస్తేనే ఈ తిండి దొరికేది. ఆల్రెడీ పని చేసాం కాబట్టి తర్వాత తినడానికి వచ్చాం. నువ్వు తిన్నప్పుడల్లా నేను బిల్లు కట్టట్లా. తినండి. కోళ్ళు ఏతగా ఉంది. మీరు మీరేనా? ఎవరన్నా? మీరే నేను కాదు. కానీ మీరే కదా అందులో వచ్చేది. ఎందులో? అందులో అంటే ఫోన్లోనా? ఫోన్ అందులో వచ్చేది మీరే కదా? కాదమ్మా. ఆవిడగా పక్క చిక్కిపోయిన చేపలా ఉంటుంది ఆవిడే కదా అందులో. చేపలు బక్క చిక్కుకు ఎండిపోతాయి. అదే ఎండిపోయిన చేపలు ఉంటుంది మీరే కదా అందులో? నేను కాదు, అయితే నేను కాదు. ఎలా అయినా సరే ఆ రెండిట్లో రెండు ఆవిడ. నేను కాదు. అదైతే మీరే కదా? నేను మల్టీప్లెక్స్ మంగతారండి బాబు, నేను తెలియాలి అంటే ఎవరు లేరు అక్కడ. మల్టీప్లెక్స్ లో ఉండాలి కానీ ఎక్కడికి ఎందుకు వచ్చారు? వేస్తారా? తీసుకోండి. ఇలాగే సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈరోజు? మేము సరదాగా తినడానికి వచ్చి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామని వచ్చాం. కాన్సెప్ట్ ఏం లేదు, కూర్చోండి. కాన్సెప్ట్ డిస్కషన్కి వచ్చాం. అదేం లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది కాన్సెప్ట్. ఇదేదో బాగుంది. ఒక 2 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చేయండి. ఇక్కడ 2,000 ఖర్చు పెట్టి కాన్సెప్ట్ బాగా వస్తుందని చెప్పి తీసుకొచ్చి తినేడుతుంటే మొత్తం ఇంటర్వ్యూ అని చెప్పి మొత్తం ఓపెన్ చేసేసారు. బాబాయ్ 2 నిమిషాలకి ఏమవుద్ది మీకు ఇవ్వడానికి? తింటునే కదా మాట్లాడేది. బంగారం ఇస్తారా? మా దగ్గర డబ్బులు లేవు. ఏంటి ఒరిజినల్ లేకపోతే అవన్నీ చెప్పేస్తారండి మరి. అయితే మేము కూడా ఇంటర్వ్యూలో ఏం చెప్పాం? నేను వెళ్ళిపోతాను ఆయన మీకు ఏదో ఒకటి చెప్తారు సంక్రాంతి అని చెప్పి. అప్పుడు ఓకేనా మీకు? ఇది 2 పేజీలు మనకి ప్లస్ లో ఉంది కదా, కాబట్టి తప్పదు. 2 సైడ్లు పొదనుంది మీకు. ఒకటే మల్టీప్లెక్స్ తయారంటే మరి మామూలుగా ఉంటుందా? మూడో భార్యలో పెట్టేసుకుని మూడో భార్య ఏంటంటే నాకు ఉన్నది ఒకటే భార్య. ఈ అమ్మాయి మనదలో అంతలాగా కాల్చుకు తింటుంది కదా. అరే మనం ఫ్యామిలీ బండి ఆపేస్తున్నాం. పేపర్ వాళ్ళు అందరికి న్యూస్ ఇచ్చే. వద్దు చేద్దాం. ఏదైనా చిన్న గెస్ట్ అట్లాంటిది ఏదైనా అయితే ఓకే. ఈ మూడో భార్య ఇట్లాంటివి మాత్రం వద్దు, ఓకేనా? అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లెక్స్ మంగతాయని. అయితే ఆకలేస్తుందని చెప్పి అలా రోడ్డు మీదకి వచ్చానండి. వచ్చి ఇగోండి ఇదేదో ఆరెంజ్ ఉంది కదా, ఇది ఆర్డర్ చేశాను. సరే కదా, ఎప్పుడు మనం తిన్నగున్నాం ఎక్కడైనా సరే. అలా అని లోపలికి వస్తే వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఎవరో తెలుసుగా మీకు, ఫ్యామిలీ బండి. ఎవరైనా సరే వీళ్ళ వీడియోలు చూశారు అంటే నవ్వకుండా ఉండరండి బాబు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే. ఎవరింట్లో ఏం జరుగుద్దా అని తెలుసుకోవాలంటే వీళ్ళ ఇంట్లో చూస్తే చాలా, అంటే వీళ్ళ వీడియోలు. సో వీళ్ళతో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇంటర్వ్యూకి వచ్చారా, ఈటింగ్కి వచ్చారా? రెండింటికి వచ్చాం. ఎప్పుడు ఇలా ఫ్రీ ఈటింగేనా? ఏదో మంచిది. కూర్చోటానికి ఇదే లోపల అయిపోయింది. ఇప్పుడు భోజనం చేస్తున్నాం. మీరు ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు అంటే వీడియోలు తప్ప? మేము రోడ్ల మీద తిరగమండి. నేను తిరుగుతున్నానండి, అందుకే అడిగాను. అందుకే మేము దొరికాం. ఎలా స్టార్ట్ చేశారు అసలు ఫ్యామిలీ బండి? కెమెరాతో స్టార్ట్ చేసామండి.
కెమెరా పెట్టి కాదు ఆవిడ ఇలాగే డామినేట్ చేద్దాం మిమ్మల్ని డామినేట్ కాదు, ఇరిటేట్. కదా ఆవిడ అన్నీ డామినేట్ చేస్తున్నా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారు. కాదు ఇప్పుడు ఏంటి వీడియోలు తప్ప మాట్లాడదా ఇక్కడ డైలాగులు తప్ప మామూలుగా మాట్లాడతాడు. సైలెంట్ కిల్లర్ని మీరు ఇద్దరు అవకాశం ఇవ్వట్లేదు కదా. సైలెంట్. మేము సైలెంట్గా తింటాం మాట్లాడండి ఆమెతోనే చేయండి ఇంటర్వ్యూ. సరే. మీ ముగ్గురు ఓన్లీ ఆ వీడియోలు తప్ప ఏంటో కనిపిస్తుంది. ఎందుకు అనిపించాం? మూవీస్ చేస్తున్నాం. కుమారి గారు లేటెస్ట్గా 2 పెద్ద మూవీస్కి మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. రిలీజ్ ఉన్నాయి, వస్తాయి. అయితే మా అందరూ కలిపి కాదు, విడివిడిగా వచ్చినాయి. కలిపి వస్తే ఇంకా బాగుంటుంది. మేము తెలుగు వన్ ఛానల్లో ఫన్ బకెట్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, గుర్తుందా? హర్ష అన్వరపు గారు దానికి డైరెక్టర్. ఆ ప్రోగ్రాంలో కలిసాం. మా అందులో కలిసిన తర్వాత కరోనా లాక్డౌన్ వచ్చింది కదా. లాక్డౌన్లో అందరికీ బోర్ కొడద్దని ఫ్యామిలీ ఫ్రై అని ఒక షో స్టార్ట్ చేసాం. కరోనాలో అందరూ బోర్ ఫీల్ అవుతుంటారు కదా అని ఫ్యామిలీ ఫ్రై అని కాన్సెప్ట్, ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కలిసి చూసేలాగా, వాళ్ళు గట్టి లేకుండా పిల్లలు చూసేలాగా ప్లాన్ చేసి రాసి రిలీజ్ చేసాం. ఎస్. అది ఫ్యామిలీ ఫ్రై 100 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్లో భార్గవ్ గారు కవర్ చేసేవారు. తర్వాత ఒక 20 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఇంకెందుకులే ఇంకా ఆపేద్దాం అనుకునే టైంలో రాజ్కుమార్ గారు ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 175 ఫ్యామిలీ ఫ్రై 100 ఎపిసోడ్స్. తర్వాత కన్నడ మీడియాలో ఫ్యామిలీ బండి అని స్టార్ట్ చేసాం. అదొక ఇప్పటికి 77 ఎపిసోడ్స్. మొత్తం రాయడం రైటర్ కాదు, డైరెక్టర్ కాదు, డైరెక్టర్ కాదు. అదే చూసేది మేమే, అయితే మీరు వచ్చేవాళ్ళు కాదు ఇంటర్వ్యూ. బాగా కవర్ చేసింది. కవర్ చిరిగిపోయింది, బాగా కవర్ అవ్వలేదు. అంటే ఎందులోకి, ఇండస్ట్రీకో ఫీల్డ్లోకి అండి? అంటే బాగా ఇంట్రెస్ట్ బాహుబలికి యాక్ట్ చేయలేదు. వెళ్ళి అబ్జర్వ్ చేయడం, అందులో అక్కడక్కడ చిన్న చిన్న చేసి అలా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇంకా రాజమౌళి గారిని వాళ్ళు చూసి స్టార్ట్ చేసి అలాగా బేసిక్గా లోపల ఇంట్రెస్ట్ ఉంది యాక్టర్ అవ్వాలని. ఇంకా నెక్స్ట్ ఈ ఫన్ బకెట్ అవన్నీ, మా ఫన్ బకెట్ అవన్నీ చేసిన తర్వాత కొంచెం పాపులారిటీ వచ్చి ఇంకా అలా ఫ్యామిలీ ఫ్రై, ఫ్యామిలీ బండి ఇవన్నీ చేసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ అలా కొనసాగింది అనమాట. తప్పకుండా. మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు, అక్క, అన్నయ్య. మా అమ్మగారు బాగా సపోర్ట్ నాకు. బేసిక్గా మనకు కొంచెం రాయడం అది ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆవిడ కూడా ఎంకరేజ్ చేసి. నేనా? ఉద్యోగాన్ని ఇస్తారా? సరే, అందుకే తింటున్నా నేను. యాక్చువల్లీ మాట్లాడండి. నేను బాగా పుస్తకాలు చదివానండి. ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. బాగుందా చికెన్? మీరు పెట్టేది ఎందుకు నా డేటా పెట్టారు. ఇప్పుడు మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, మరి ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చెయ్యి ఎందుకు ఇవన్నీ ఏమని అన్నారా? అన్నారు, బేసిక్గా అందరి ఇళ్ళలోనే అంటారు. కాకపోతే ఏంటంటే నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ రాయడము, డైలాగ్స్ అవి చెప్పడం ఇవన్నీ చేస్తే ఆ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ తెలుస్తుంది వాళ్ళు. తెలిసేసరికి ఓకే వీడియో ఏదో చేస్తాడని నమ్మకం కలిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా కాన్ఫిడెంట్గా చేయడం బాగా వర్కౌట్ అయింది. ఏదో చేస్తారు అనుకున్నారు కానీ ఫ్యామిలీ బండి చేస్తాడు అనుకున్నారు. అడగండి అడగండి. ఏం చేస్తామండి, టాలెంట్. ఇంటికి వద్దాం అనుకున్నాను. తీసుకెళ్ళండి ఒకసారి. నేను ఫస్ట్ బస్సులో వచ్చానండి. విజయవాడ నుంచి బస్సులో వచ్చానండి. బేసికల్గా ఆమె ప్రొఫెషనల్ డాన్సర్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఫస్ట్ డాన్స్ ఫీల్డ్లోకి వచ్చి ఆ తర్వాత మెల్లగా షిఫ్ట్ అయ్యాను అనమాట. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా డాన్స్ అది అంటే? ఎందుకంటారు అసలు? మా ఇంట్లో మా అమ్మ ఖాళీ రొగ్గొట్టేసింది అక్క. అవునా? మా వాళ్ళందరూ కళాకారులు అండి, అందుకే వాళ్ళకి ఇష్టమే. ఏం చదువుకున్నారండి మీరు?
డిగ్రీ అదేనండి. తర్వాత డాన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఇది ఎలా అనిపించింది అంటే ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. అది ఒక పక్క మంచి అనుకోవచ్చు, ఇంకో పక్క చెడు అనుకోవచ్చు. ఎలా అనిపించింది? ఏమన్నా ఎదురయ్యాయి మీకు ఈ చెడు లాంటివి ఏమన్నా? ఏం లేదండి. చాలా మంది అంటుంటారు కదా, ఎవరైనా ఒక అమ్మాయి ఈ ఫీల్డ్లో ఎదగాలి అంటే ఎన్నో ఫేస్ చేసి రావాలి, ఎంతో మందిని దాటుకుంటూ రావాలి. మీకు ఏమన్నా ఎప్పుడైనా ఎదురవ్వడం కానివ్వండి, ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానివ్వండి? టాలెంట్ సరిపోద్ది. టాలెంట్ ఉంటే రంగులు మనం చూపించవచ్చు, టాలెంట్ లేకుండా ట్రై చేస్తే రంగులు మనకు కనబడతాయి. కానీ నిజమే, ఇందులో అర్థం ఉంది నాకు చెప్పిన దాంట్లో. కుమారి గారు మరి టాలెంట్ ఉంది, పట్టుదలగా ప్రయత్నించారు కాబట్టి. మీరు ఎలా వచ్చారు ఇందులోకి? ఫన్బకెట్ అంటే ఎలా వచ్చింది అవకాశం మీకు? త్రూ ఇన్స్టా, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అలా ఇంట్రెస్ట్తో వచ్చా. ఫస్ట్ ఫన్బకెట్కి వచ్చారు, ఫన్ బకెట్ నుంచి ఫ్యామిలీ ఫ్రైకి వచ్చా, ఫ్యామిలీ ఫ్రై నుంచి ఫన్ బకెట్. ఇంట్రెస్ట్తో వచ్చారా? నీకు బండి మీద వచ్చారేమో అనుకున్నా. ఆవిడ మనం ఇయ్యట్లేదు, ఆవిడే వేసుకున్నాం. ఎలా అనిపించింది? బోర్ కొట్టదండి అన్ని పంచులు వేస్తుంటే? మీ కొట్టేదంతా పోలిస్తే నేను కొట్టేది ఒక లెక్క. అది కూడా రాత్రి పంచులు, పులిసిపోయిన పంచులు వేస్తున్నారు. ఆల్రెడీ వేస్తారు ఆ పంచు, మళ్ళీ పులిసిపోయిన పంచులు వేస్తున్నారు. ఉంటే ఉంటుంది, లేకపోతే ఎడిట్లో పోద్ది, మీకు ఎందుకు? ఓకేనండి. ఇదేపటి నుంచి ఇది చూడకూడదు, వినాలి. ఆ, కానీ ఫీల్డ్లోకి వచ్చాక ఏమైనా తేడా అనిపించిందా మీకు? నాకు అసలు అనిపించింది. మీరు ఇందులో ఒక్క దాంట్లో చేశారు కదా, ఈ ఫ్యామిలీ బండి, ఫ్యామిలీ బండి సిరీస్ కూడా చేస్తాం. ఎలా అనిపిస్తుందండి ఈ సిరీస్ అన్ని? బాగుంటుంది, యాక్ట్ చేస్తే బాగుంటుంది. 1 మార్క్ క్వశ్చన్లు ఆన్సర్లు ఇస్తున్నారు అంతే. నా స్టైలే అంత వన్ వర్డ్ ఆన్సర్స్. సపరేట్ స్టైల్. మీది ఇంకా సపరేట్ అండి బాబు, ఆవిడతో పోలిస్తే. మీకు ఇప్పుడు అర్థమవుతుందా ఈవిడ ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంది? ఆవిడ అసలు మాట్లాడదు కదా. అంటే నా కోటింగ్ కూడా తనే మాట్లాడేసి రెండు కలిపి తనే చెప్పేస్తూ ఉంటుంది. నా మైండ్ రీడ్ చేస్తూ ఉంటుంది బాగా. మా అక్క కదా, మా అక్క కాబట్టి. ఈ ఫీల్డ్ రాకముందు నేను జాతకాలు చెప్పేదాన్ని, అందరి మైండ్ రీడ్ చేసి. ట్యాంక్ బండ్ మీద చిలక పట్టుకుని కూర్చుంటారు కదా, అలా మైండ్ రీడింగ్ తెలుసు. సో ఫేస్ చూసి చెప్పేస్తూ ఉంటుంది అనమాట, నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని. చూసానంటే ఆమె ఏమనుకుంటుంది? ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందండి. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ తెలుగు 1లో చేసినట్టున్నారు కదా, మరి అక్కడ నుంచి తమిళలోకి ఎలా వచ్చారు? యాక్చువల్లీ తెలుగు వాళ్ళలో 100 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కంటిన్యూ అలా ఉంటే చిన్న మొనాటిని వస్తుంది. అండ్ అటు నుంచి 100 కంప్లీట్ చేసిన అప్పటికి కాన్సెప్ట్ కొంచెం డిఫరెన్స్ కావాలి, యాక్టర్స్ ఏమన్నా కొంచెం డైవర్ట్ చేయాలి, అలా ఆలోచనతో ఒక ఆఫీస్ సెటప్ అనేది పెట్టి, టమాటాలో ఆఫీసు స్టాఫ్లోనే మేమే ఉంటాము, ఇంట్లోని మేమే ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఆఫీసులో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది స్టైల్ మార్చి అక్కడ స్టార్ట్ చేస్తాం. కొత్తదనాన్ని కోరుకున్నారు, ఇద్దాం అనుకున్నారు, కోరుకొని ఇద్దాం అనుకున్నారు అనమాట. మీరు బాగానే తీసుకున్నారు. మీరు అంతే కదా, రోజు వెళ్ళి ఒకే రెస్టారెంట్లో తినలేరుగా, వేరే రెస్టారెంట్కి వెళ్ళి తింటారు కదా. నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి ఆడిముచ్చేలు ఇచ్చేవాడు నాకు భయం వేసేది. అంటే మామూలుగా ఏదైనా చేయాలంటే ఏదైనా చేయొచ్చండి వీడియోలు. అంటే ఇప్పుడు ఇంట్లోకి సంబంధించిన గొడవలు, లేకపోతే చిన్న చిన్న గిల్లి కజ్జాలో, ఇవన్నీ ఎందుకు వీటి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు మీ నలుగురు? జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. సో మనం ఇట్లాంటి కంటెంట్ చేయడం వల్ల వాళ్ళు బాగా రిలేట్ అవుతారు, అండ్ వాళ్ళకి కూడా అలాంటి జరుగుతుంది కదా అని ఫీల్ అయ్యి ఎక్కువ కనెక్ట్ అవుతారు. తెలుసా మీకు, మామూలుగా మీకు పెళ్ళి అయిపోయింది, ఎన్నో కష్టాలు పడుతున్నారు, అవి అందరికీ చూపిస్తున్నారు అనుకునేటోళ్ళు. లేదండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి. మాది పెద్ద ఉమ్మడి కుటుంబాలు, వాళ్ళందరినీ చూసి అవన్నీ తీసుకొచ్చి మా మావేలో బాబాయ్లో పడ్డ బాధలో చూసి అవి జనాలకు తెలియాలని కంకణం కట్టుకుని నేను పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ చేసి చూపెడతాను. ఇప్పుడు మీరంటే అబ్బాయి చేసేస్తున్నారు మొగుడు క్యారెక్టర్ అన్ని కూడా, ఇప్పుడు ఆవిడంటే అమ్మాయి, పెళ్లి కాలేదు కదా మీకు. పెళ్లి కాకుండానే అంటే పెళ్ళి అయిన తర్వాత ఎన్ని కష్టాలు వస్తాయి, ఎలా ఉంటారు అనేది మొత్తం కూడా ఇక్కడ చూసేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? పెళ్లి మీద ఇంట్రెస్ట్ వస్తుందా మీకు? నాకా ఇవన్నీ చూసాక కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? వస్తుంది. మ్యారేజ్ అయిందా? నా గురించి ఎందుకండి బాబు, ఏంటిది చాలు. మీరు మమ్మల్ని అడుగుతున్నారు, వద్దులేండి, చెప్పండి పర్వాలేదు, చెప్పకూడదు. నిజంగా అమ్మాయిలందరికీ ఇదే ఉంటుంది, మ్యారేజ్ అయిందా లేదా అడిగి చెప్పాలా వద్దని. అలా ఏమి ఉండదండి. మరి ఓకే,
మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, మీరు నన్ను పర్లేదండి కాదు. సరదాగా చెప్పండి. అయ్యో, పర్వాలేదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా వచ్చి ఉంటే పోనీ అలా అనుకోవచ్చు. మీరు అలా అటు ఇటు సరదాగా తినడానికి వచ్చారు కదా మీరు కూడా. సరదాగా తినడానికి వచ్చి మమ్మల్ని తింటున్నారు, అదే మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు మీరు కూడా మీ గురించి చెప్పడంలో మామూలుగా ఇంట్లో కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది నిజంగానే మూడు పిల్లల మధ్యలో ఇన్ని గొడవలు ఉంటాయా అనిపిస్తుందా మీకు? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు ఇలాగే బాగా కొట్టుకునేవాళ్ళు. అవన్నీ చూసినప్పుడు మీకు భయమే లేదా? భయం ఎట్లేదండి, ఎందుకంటే ఆబ్వియస్లీ నేనే ఎలాగో డామినేట్ చేసేస్తాను. మనకు భయం ఏంటి? భయపడాల్సింది అబ్బాయి కదా. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇంతలా యాక్ట్ చేస్తున్నావు కదా, ఇంత గయ్యాలిగా అలాగనో నీకు పెళ్ళి అవుద్ది అనుకుంటున్నారా అని అడగబోతున్నారు. లేదండి, పెళ్లి గురించి ఆవిడ క్వశ్చన్ ఏం అలా అడగలేదు. కాదు, ఆయన మనసులో ఉన్నది నాకు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా మీకు. అదే ఆ క్వశ్చన్ అడగమన్నట్టు చెప్తాను. బాబోయ్, మీరు ఎలా వచ్చారండి ఇందులోకి? నేను ఇంతకుముందు నార్మల్ జాబ్ చేస్తూనే ఉన్నాను. అంతా మా ఫ్యామిలీ కొంచెం పెద్దది. తర్వాత ఒకసారి నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టం, ఎప్పటి నుంచో ఉంది. పెద్దదా చిన్నదా స్టోరీ? ఫ్యామిలీ కష్టాల వల్ల రాలేకపోయాయి. కొద్దిగా అవన్నీ తీరిపోయి అందరూ సెటిల్ అయిపోయి అందరూ మ్యారేజ్ అయిపోయి మేము 7 మంది పీపుల్స్. మా నాన్న మీరా? 7 మంది సర్స్ అండ్. ఇప్పుడు వీళ్ళ దాంట్లోకి ఎలా కలిసిపోయారు మీరు? నేను ఫస్ట్ ఇక్కడ నేను తెలుగులో వచ్చానండి. ఫస్ట్ బీయింగ్ నేను ఒకటి సిరీస్ ఉంది, దాంట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అన్న వాళ్ళతో కూడా ఇంకోటి సర్దార్ పాపరాయుడు అని ఒకటి చేసారు సిరీస్. సర్దార్ పాపరాయుడు కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి పిచ్చుకుంటూ కొడతారు. పాపరాయుడు అని ఒక సిరీస్ చేసారు. అందులో ఆ డైరెక్టర్ రాంపట్ వస్తుంది. సో ఆయన ఫస్ట్ తీసుకున్నాను. సో అక్కడ నుంచి నేను ఆ జర్నీ స్టార్ట్ అయ్యి అన్నతో పరిచయం పెరిగి, సో అన్నతో అలా ఒక్కొక్కసారి ఒకలా ఉంటుందండి, కానీ నిజానికి బాగుంటుంది. మీరు వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నట్టు ఇంకో పిచ్చాడు. ఎందుకంటే అవి వర్ణాతీతం అవన్నీ అంత వివరించలేము అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, చాలా మంది మీ వీడియోలు చూసినప్పుడు నిజంగానే మీ ఇద్దరు మొగుడు పిల్లలు పెళ్ళి అయిపోయింది అని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్పేయచ్చు కదా. నా టేస్ట్ ఇది కాదండి. అంత వరస్ట్ గా ఉండదు అంటున్నారా? అంత వరస్ట్ గా ఉండదు అంటున్నారా? నా టేస్ట్ వేరే అండి. నేనైతే కదా నిజంగా చూసిన తర్వాత అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది మీకా? నిజంగా పెళ్లి బాబోయ్. కాదు, కింద కామెంట్ పెడుతున్నారు మీకు ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకోండి అని చెప్పి. నేను కూడా చూసాను. నిజంగా అండి, మీకు ఏజ్ అయిపోతుంది. అబ్బాయిల ఏజ్ గురించి అమ్మాయిలు భలే మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపెడతారు, మీ ఏజ్ తక్కువ చూపించుకోవడానికి కదా. అంతేగా అంతేగా. చూడండి ఇద్దరు అర్థం చూపిస్తే అంటే అంటారు. మీరు ఏమీ అనుకోనంటే సీరియస్ అవ్వనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఆయన ఏదో ఆయుధాలు చూపెడుతున్నారు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మామూలుగా మీ ఇద్దరికి పెళ్లి కాలేదని 2-3 సార్లు చెప్పారు కానీ కింద కామెంట్ లో మాత్రం తెలియని వాళ్ళు చాలా మంది అంటూనే ఉంటారు. మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు. ఏంటి అన్నయ్య పెరుగందుకోవా? మీరు అడిగిన క్వశ్చన్కి ఇట్లాంటి ఆన్సర్లు వస్తాయి. అన్నయ్య అనేసారండి. పెరుగందుకోవా? ఆన్సర్ మీకు అర్థమైంటుంది ఆల్రెడీ. నేను అనుకుంటున్నా. అసలు మీరు ఏమనుకోండి ఇందులోకి వచ్చారు? ఇది ఒక రూట్ అండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మన సినిమాల్లోకి డైరెక్ట్ ఛాన్సులు రావాలంటే చాలా టైం పడుతుంది. సో మనకు టాలెంట్ ఉందన్నది ముందు మనం ప్రూవ్ చేసుకుంటూ ఉంటే అది ఒకరోజు మన డైరెక్టర్స్కి అందరికీ చూస్తారు. చూసి ఇది బాగుంది కదా, మన క్యారెక్టర్లో సెట్ అవుతారు అని పిలిచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ రూట్లో మేము ఈ రూట్ని ఇంకోటి యూట్యూబ్ కూడా ఇప్పుడు చెప్పాలంటే జనాల్లోకి నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమా టీవీ కంటే కూడా యూట్యూబ్ చాలా ఫాస్ట్ గా త్వరగా వెళ్తుంది. ఇప్పుడు మీ ఇద్దరిదంటే అంటే మీకు విడివిడిగా పెళ్లి కాలేదు ఏం లేదు కాబట్టి పర్లే చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడికైతే పెళ్లి అయిపోయింది. మరి ఇంట్లో మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారో చేసుకోమని? అసలు పెళ్ళైనట్టు మాకు ఏం అనిపించట్లేదు తెలుసు మిమ్మల్ని చూస్తుంటే. భలే అందంగా. చైల్డ్ మ్యారేజ్ అండి. ఏ వయసులో అండి? మంగదయ్యర్ గారు మన కంటెంట్ ఫ్యామిలీ కంటెంట్ వల్గారిటీ ఉండదు, పిల్లలందరూ చూసి ఇట్లాంటి బేస్ ఉంది కాబట్టి ఎవరైనా పంపించడానికి ధైర్యం చేస్తారు. కానీ అందులో మీ నలుగురిని ఇంకొంతమంది అక్కడక్కడ యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన్ని కూడా అక్కడక్కడ మనం అందరం చూస్తూనే ఉంటాం. మీకు ఏమనిపించిందండి ఇందులో యాడ్ చేస్తున్నప్పుడు? అంటే ఇప్పుడు ఇంట్లో కానివ్వండి అందరూ ఒక ఇంటి యజమానియో. నేను సింగిల్ గానే కదండి
పెళ్ళవలేదా? మరి ఆ విషయం ముందు చెప్పాలి కదండి బాబు. చెప్పట్లేదు కానీ పిచ్చి పిచ్చి కడతా ఉంటారు పైకి అలా. మనకి వినపడవు కదా, వినపడవు తిరుగుతూ ఉంటాం. కానీ అంటూ ఉంటారు కదా బాధ్యత లేకుండా ఇలా చేసుకుంటున్నారు అలా చేసుకుంటున్నారు. మా చిన్న సిస్టర్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అందరూ అంటూ ఉంటారు, మనకు వస్తూనే ఉంటాయి వాయించి. పట్టించుకోరు. ఇప్పుడు మీకు కూడా వస్తూ ఉంటాయి కదండి చిన్న చిన్నవి. పెళ్ళయింది ఈవిడికి అవసరమై ఈ సినిమాలు ఈ టీవీలు ఇంట్లో ఏం అందరూ చేస్తారో కాదు, పిల్లల్ని ఎక్కడో చూసుకోకుండా ఎక్కడో రేర్ గా. ఇప్పుడు అంత లేదు ఇప్పుడు లేవు. వాటిని ఎలా ఫేస్ చేసేవాళ్ళు మీరు? ఏమే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు మాక్సిమం. ఫేమ్ అయ్యారు అంటే ఇందాక ఈయన అన్నట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూసే ఒక చిన్న సీరియల్ లాంటిది అనుకోండి, వెబ్ సిరీస్. అంత మంచిగా ఉంది కాబట్టి అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకోవచ్చు మనం. అవునండి. ఏమంటారు అంతేనా? 100%. అక్కడో ఇక్కడో ఏదో చెడుగా వచ్చిందంటే అప్పుడు తిట్టేవాళ్ళు అనుకోవచ్చు, అవును. కానీ చాలా బాగా కాకపోతే ఇప్పుడు అందరూ ఓపెన్ మైండెడ్ అయిపోయారు అందరూ. సో అందుకే ఏం చేసిన అంటే టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందుకైతే అలా సాగిపోతుంది. మీరు ఏమనుకుని వచ్చారు ఇందులోకి? జస్ట్ ఊరికే యాక్ట్ చేద్దామని వచ్చా. ఊరికే యాక్ట్ చేద్దామని వచ్చా. ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ యాక్టర్ అవుదామని ఒక ప్యాషన్తో కొంతమంది వస్తారు. ఆవిడ పెద్ద ఫేమ్ వచ్చేసి పెద్ద సినిమాలు చేసేసి ఇప్పుడు డబ్బులు సంపాదించేసి ఇలా అనుకోలేదు ఆవిడ. నేను యాక్టర్ అయితే చాలు, యాక్టింగ్ చేస్తే చాలు అని ఒక ప్యూర్ టీవీలో కనిపిస్తే చాలు, ప్యూర్ హార్ట్తో వచ్చి చక్కగా అలా యాక్టింగ్ చేసుకుంటాడు. మీరు ఎలా తీసుకున్నారు ఆవిడ్ని? అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఇదేమి చిన్న సంస్థ కాదండి. ఇప్పుడు ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టామంటే కొన్ని వేల మంది కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? చెయ్యాలి, బాగా ఇష్టంగా చెయ్యాలన్న ఒక విషయం ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఆడిషన్ ఏమైనా పెట్టారా అంతకు ముందు, లేకపోతే మామూలుగా అంటే తీసేసుకున్నారు? మేము ఫస్ట్ పరిచయం అవడమే యాక్టింగ్ చేస్తూనే పరిచయం అయ్యాం కదా. సో యాక్టింగ్ ఎలా చేస్తారు ఏంటన్నది తెలుసు. ఇంకా వాళ్ళ డెడికేషన్ బాగా అంటే చెయ్యాలి, బాగా చెయ్యాలి, టైమింగ్కి వచ్చి చెయ్యాలి, షూట్స్ డిలే చేయకూడదు, ఆ ఇష్టం తప్పని ఉంటుంది కదా. అది చూసి మేము సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఇందులో మీరు ఫ్యామిలీ బండిలో దాదాపుగా 77 వరకు ఫినిష్ చేసేసుకున్నారు. ఇందులో బాగా రిస్క్ అనిపించింది ఏమన్నా అనిపించిందా? వీడియో కానివ్వండి, ఏదైనా సీను? ఒకసారి అనిపించిందండి, ఈవిడ దెయ్యం క్యారెక్టర్ ఉంటుంది, అనుకున్నా దెయ్యం క్యారెక్టర్ తెలిసింది. అప్పుడు కెమెరా దగ్గర పెట్టి చూసినప్పుడు కొంచెం రిస్క్ అనిపించింది. భయపడ్డారు పాపం. అప్పటి నుంచే పెళ్ళొద్దు అనుకుంటున్నారా ఆయన? అంతేనా? గుర్తు రాలేదండి నీకు, లేకపోతే ఎందుకనో అంటాం. లేదండి, సరదా అన్నా, రిస్క్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇష్టంతో చేశారు కాబట్టి అంతా ప్రీ ప్లాన్డ్గానే ఉంటుంది. మోస్ట్లీ మేము అవుట్డోర్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయం, ఎందుకంటే ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి కొంచెం. మామూలుగా మీరు ఏది రాసినా కూడా మీ అమ్మగారికి చెప్తారు, ఆవిడికి వినిపిస్తారు అని చెప్పి విన్నాము. అవునండి. ఎందుకంటే ఇంట్లో రాస్తూ ఉంటాను కదా, బేసిక్గా రైటర్లు ఎవరైనా రాసింది వెంటనే ఎవరికైనా చెప్పడం కానీ డిస్కషన్ కానీ ఉంటే ఆ పాయింట్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగా ఫస్ట్ నుంచి మా అమ్మగారితో మాట్లాడుతూ మా అమ్మగారికి చెప్తూ రాయడం అలవాటు స్టార్టింగ్లో. ఇంకా అలా రాస్తూ ఏదైనా కంటెంట్ ఇది డైలాగ్ ఇది ఉంటుంది బాగుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ నవ్వినప్పుడు, ఇప్పుడు జనరల్ ఆడియన్స్ అంటే ఇంకా వాళ్ళకి కదా ఇంట్లో ఉండేవాళ్ళే, వాళ్ళకి కరెక్ట్ అవ్వాలి. సో మా అమ్మగారికి కూడా కొంచెం ఈ టచ్ రాసేది అది ఇది మాట్లాడేది ఉంది కాబట్టి. ఇప్పుడు మామూలుగా మీరు ఇంత సక్సెస్ అయ్యారు అంటే వెనకాల ఎంతో కృషి చేసే ఉంటారు, ఎన్నో అవమానాలు పడే ఉంటారు. అలాంటివి ఏమైనా గుర్తున్నాయా మీకు? అవమానాలు ఏం లేవు. మేము విన్నాం 1-2 చోట్ల చాలా వరకు ఇబ్బంది పడ్డాం. ఏది ఎక్కడ విన్నారు? డబ్బుల పరంగా కానివ్వండి, చిన్న షూట్లో ఏదో ఇబ్బంది జరిగిందని విన్నాము. డబ్బుల పరంగా ఎప్పుడో ఆబ్వియస్లీ ఉంటుంది, ఒక ఫేమ్ వచ్చేదాకా ఎవరికి డబ్బులు రావు, దాన్ని మనం బేర్ చేయాలి, తప్పదంటారు. తప్పదు. మామూలుగా ఒక 2-3 అన్నట్టు గుర్తు నాకు కూడా కొంతమంది చెప్పారు. స్టార్టింగ్లో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు తెలుగు 1లో చేసేటప్పుడు మీ ముఖానికి అవసరమా ఇవన్నీ, ఏంటిది హీరోవా నువ్వేమన్నా? అలా ఎవరు అనలేదు, మేము విన్నామండి. కామెడీ కదండి మనం చేసేది, మొహం అనేది ఏది ఉండదు. మెగాస్టార్ గారిని ఎవరు చాలామందిని అన్నారు, యాక్టింగ్ చూస్తే ఫేస్ అవసరం లేదు, యాక్టింగ్కి ఆ ఎక్స్ప్రెషను, ఆ ఆడియన్ని మన యాక్టింగ్తో ఎంటర్టైన్ చేసే కెపాసిటీ ఉంటే ఫేస్ అవసరం లేదు, చేయొచ్చు. ఎవరి ఇన్స్పిరేషన్తో వచ్చారు ఇందులోకి మీరు? బాస్ మెగాస్టార్. మరి అప్పుడు హీరో అవ్వాలి కదా, కబడ్డీ ఎందుకు అయ్యారు? అందరూ మెగాస్టార్లు అయితే మెగాస్టార్ గారు అయిపోతారండి, కాదండి. హీరో అది అంత మనకి ఇప్పుడున్న టైంలో హీరోస్ ఎలా ఉన్నారో ఏంటి చూస్తూనే ఉన్నాం.
మనకు అంత కెపాసిటీ ఉందా లేదా అనేది మొదట తెలుసుకుని మనం దాన్ని అడుగు పెట్టాలి. అది మనకు తెలిసింది చేయడం బెటర్. మీరు అన్నట్టు ప్రయత్నం అనేది ప్రయత్నం చేయొచ్చు. బట్ మాకున్న స్టేజ్లో ఇప్పుడు మేము కమెడియన్గా కానీ ఏదైనా ఒకటి నెగిటివ్ రోల్ కానీ ఇట్లాంటి వాటికి ప్రయత్నించుకుంటూ వెళ్ళాలి. అవుతారులేండి, ఏదో రోజు ఆలీ గారు అయ్యారు, బాబు మోహన్ గారు చేశారు కదా, అల్లరి నరేష్ గారు అయ్యారు. అది అవకాశాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు మనం మెట్టు గట్టిగా ఉండాలంటే, పడిపోకుండా మనం ఉండాలి అంటే కనుక ఏది బలమైందో అది పట్టుకుని ఎక్కాలి. మీకు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇప్పుడు మీరే డైలాగులు రాసుకోవాలి, వీళ్ళ ముగ్గురికి చెప్పాలి, అక్కడ సీన్ చూసుకోవాలి, సెట్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. టైం ఎక్కడ సరిపోతుంది మీకు అసలు? సరిపోతుంది. వీక్లీ వన్స్ రిలీజ్ చేస్తాం. అవును, ప్రతి శుక్రవారం కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. షూట్కి 1 డే షూట్ పడుతుంది, 1 డే స్క్రిప్ట్ రాయడానికి, 1 డే డబ్బింగ్, 1.5 డే డబ్బింగ్. డబ్బింగ్ చెప్పేసుకుంటారా మీరు? యాక్చువల్గా ఇంకా ముగ్గురే కదా, ఇంకా ఇద్దరు ఉన్నారు. అవును, చూసాను అందులో. వాసు గారు, సూర్య, అంజు క్యారెక్టర్ ఉండేది, వాడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, కొంచెం షూటింగ్లో ఉన్నాడు. 5 మందిని మెయింటైన్ చేయాలన్న. అయితే అది 3 రోజులు ఆఫీస్లో పడుతుంది. ఇంకా మిగతా మనకి బయట షూటింగ్స్ ఏమున్నాయి అవన్నీ మేనేజ్ చేసుకుంటూ, ఒకవేళ కుమారి గారు షూటింగ్స్ చేస్తున్నాడు, ఆవిడకి ఏమన్నా డేట్స్ బిజీ ఉన్నప్పుడు ముందుగా షిఫ్ట్ చేసి చేయడం, షూట్ బ్యాంకింగ్ ఎపిసోడ్ చేసి పెట్టడం, సౌజన్య గారు బిజీ ఉన్నారు, అలా మేనేజ్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ ఆపకుండా అయితే మాత్రం రిలీజ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉంటారు వీడియోలు. అవును, వాళ్ళ ఫేసెస్ లో కూడా ఒక నవ్వు అనేది వచ్చేస్తా ఉంటది కదండి. మీకేమనిపిస్తుంది మీకు చూసినప్పుడు? దానికోసమే కదా వర్క్ చేస్తున్నాం, వర్కౌట్ అయింది, వాళ్ళు నవ్వాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా రాయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇంత జర్నీ చేశారు కదా, ఇన్ని వీడియోలు చేశారు, ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి కదా మీకు, పెద్ద పెద్ద సినిమాల నుంచి కూడా ఇవన్నీ మీకు వచ్చాయండి ఏమన్నా? వచ్చాయి, కానీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు వస్తే కాదు. నాకు అనుమానం, మీరు ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆయన చూసి సమాధానం ఎందుకు చెప్తున్నారు? మామూలుగానే చూసా. అవునా? అయ్యో, నా ఆపోజిట్ ఆయనే కదండి. మీరు చేయొద్దు అంటున్నారా అన్నట్టు చూసింది. ఆయన ఎప్పుడు అలా అనలేదు. అలాగే కాదు, ఈమె విజ్జి పాప అయితే ఆయన కేసరి, భగవాన్ కేసరి. మా చిచ్చా అలా ఉంటారు అన్నమాట. బనానా ఏదైనా బేటీ కానీ కో షేర్. మంచి డిసిషన్ కావాలంటే ఫస్ట్ అన్నం అడుగుతారు. అంటే సో అలాగా తనకి హ్యాపీ క్యారెక్టర్స్ ఖచ్చితంగా చేస్తాం. మాకంటే వయసులో చాలా పెద్ద, ఏమన్నా పెద్ద పెద్ద డిసిషన్స్ పెళ్ళయిందంటే ఆవిడ పెద్దది మీకంటే, నేను చిన్నదాన్ని వాళ్ళకన్నా. గురువు గారు మీకంటే మీకు వచ్చినాయి ఏమన్నా అవకాశాలు వచ్చినాయా? నాకు వస్తున్నాయండి, కాకపోతే చిన్న క్యారెక్టర్స్ దాన్ని దీంట్లో ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? అంటే అమ్మాయి ఇలాంటి అమ్మాయా? మాకా అసలు అమ్మాయి కాదు, ఇద్దరు ఈ టైప్ అసలు వద్దు అమ్మాయి, ఆ వైపు ఉంది. ఏ టైప్ కావాలందు అది నేను చెప్పను. మీకు ఎలాంటి అబ్బాయి కావాలండి మీకు? కానీ ఒకటి మాత్రం నిజమే, టైం వచ్చినప్పుడు ఎవరు వచ్చినా అంత అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు మనం అదే సీరియస్ గా చెప్పాలి అంటే మీరు రోజు వీళ్ళతోనే వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైనా డిస్టర్బెన్స్ రావడం కానివ్వండి, ఏమైనా జరిగాయి మీ ఇద్దరి మధ్యలో? వస్తాయి. ఎప్పుడు ఎందుకు వస్తాయి? డేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ మాకు యాక్టింగ్ ఇవన్నిటికన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది బాగుంది. మీకు ఎప్పుడైనా ఈయన మీద కోపం వచ్చిందా? మీకండి ఈయన గురించి మీరు ఒక్క నెగిటివ్ పాయింట్ చెప్పండి. అగో వస్తుందంట కోపం చెప్తున్నాను. కాకపోతే మా గురించి కాపు సైడ్ వస్తుంది. నేను ఏదైనా మా గురించి చెప్పుకుంటే మా గురించి కాపాడుతాను. లేకపోతే అంటే గ్లాస్ ఇచ్చుకుని బొరుగు కొట్టి చంపేస్తావు కదా నువ్వు. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈయనతో అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చూడు, తమ్ముళ్ళగా చూస్తుంది. అదైతే అన్నయ్యలో చూడాల్సిన తమ్ముళ్ళలో చూస్తున్నాను. ఏం చెప్తాను అన్నయ్య అంటే హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఇక్కడ అందరికన్నా పెద్ద దిక్కు నువ్వే. అదే. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సార్ మీకు అనిపించిందా వేరే ఛానల్ పెడితే బాగుండు, మాకంటూ సపరేట్ పెడితే? ఎందుకంటే ఇందులో చేస్తుంటే ఇంతే వస్తుంది, అదే మన ఓన్ ఛానల్ అయి ఉంటే ఇంకా మనం ఎక్కువ సంపాదించవచ్చు అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? మెయిన్ గోల్ వచ్చి యాక్టర్ అవ్వాలనేది కదా. సో కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉంది. ఇప్పుడు మాకు ఈ యాక్టింగ్ చేస్తూ ఒక మెయిన్ ఛానల్లో యాక్టింగ్ చేస్తున్నది ఎందుకు వింటరా సరిపోయారు. నువ్వు మళ్ళీ ఏం చెప్పకు. బాబోయ్ చెప్పండి బాబు. అంటే ఏమంటుందంటే జనరల్గా చాలామంది ఓన్ ఛానల్ పెడితే డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు కదా.
బేసిక్గా అంత అది రీచ్ అయ్యి అంత పాపులర్ అవడానికి చాలా టైం పడుతుంది. అవును. సో ఓన్ ఛానల్ పెడితే ఈ డబ్బులు కూడా రావని కడతాను. ఆవిడ అలా అంటున్నారా? ఓన్ ఛానల్ పెడితే ఈ డబ్బులు కూడా రావంటున్నారా మీరు? అదే కదండి. అలా అని కాదు. కాదండి, నాకు చిన్న డౌట్. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏడుస్తుంటే అక్కడ కూడా పంచ చేసి నవ్వేసుకుంటారా మీరు? లేదండి. అది ఆ మూవీలో లాగా అది ఎమోషన్ కి సంబంధించింది. వాళ్ళ ఎమోషన్స్ మనం దెబ్బతీయకూడదు. మనం దెబ్బలు తింటాం. అర్థమైపోయింది మీకు. ఇది సెకండ్ బెస్ట్ పర్సన్. అయితే ఇప్పుడు మామూలుగా మీ నలుగురు కూడా ఈ తమదా నుంచి బయటకు వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు అని చెప్పి తెలిసింది, నిజమేనా? అయ్యో బాబోయ్. ఎవరు చెప్పారండి మీకు? చెప్పారండి ఎవరో ఒకరు వస్తూ చూస్తున్నామండి, ల్యాండ్ రేట్లు బాగున్నాయి బయట. ల్యాండ్ రేట్లు బాగున్నాయి బయట. కష్టంగా ఉంది. నిజమేనా? లేదండి, మాకు తమడా చాలా, ఇప్పుడు తమడా అయినా లాస్ట్ మా తెలుగు అయినా చాలా సపోర్ట్ మాకు. అలా మేము అంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ మేము ఇప్పుడు ఓన్ ఛానల్ పెట్టి ఇవన్నీ కాదు, కానీ యాక్టర్ అవ్వాలన్నది మా ఫైనల్ గోల్ కాదు. ఇక్కడి నుంచి మాకు అవకాశాలు వస్తున్నాయి. సో మొత్తం మా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. ఛానల్ పెట్టాలి, లేకపోతే అలా ఈ డబ్బులు సంపాదించాలి, ఇలా డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ పట్టుకుంటే మెయిన్ రూట్ దెబ్బతినేస్తుంది. చాలా కంఫర్ట్ గా ఉంది టమాటాలో ఇందులో అయితే ఇప్పుడు ఒక చిన్న గేమ్ లాగా ఆడదామండి. ర్యాపిడ్ ఫైర్ అనుకోండి, ఫటాఫట్ వేసేస్తాను, ఫటాఫట్ చెప్పేసేయండి. ఏమండి, మీకు మీ ఆయన కాకుండా నచ్చే హీరో ఎవరో చెప్పండి. మహేష్ బాబు. ఎంత బాగా చెప్పింది. ఎంత మీ ఆయన అనే లోపు మహేష్ బాబు అన్నట్టు చెప్పేసింది. ఆయన కూడా మహేష్ బాబు ఇష్టమా? అవును. కాదు, మీ ఆయన బాలయ్య బాబు గారు ఇష్టం కదా. బాగా కాదు, మీ ఆయన గురించి ఆయన చెప్తున్నారేంటి? ఫ్రెండ్స్ కదా అందరూ. తెలుసు కదా, చెప్తా ఉంటుంది. లొకేషన్లో కూర్చుని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే కాదు, మీకు లొకేషన్లో కూర్చుని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మీ ఇద్దరు పక్కన చేస్తే ఇంటర్నల్ కదా ఉంటారు. మీకండి, మీకు ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్ అండి. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అనుష్క. అనుష్క. మధ్యన సేమ్ పింజ్. కలర్ గురించి మీరు, హైట్ గురించి నేనే అనుకోవాలి. ఏమంటారు? మా వాడు డీపీ కూడా అనుష్క డీపీ డీపీ. అది ఆవిడే ఉంటుంది ఎప్పుడు. నాకు అంత ఇష్టం అన్న. జాగ్రత్త అండి, వచ్చాక పెళ్ళం వేసేయగలదా అయిందా? ఆవిడ అనుష్క చూసుకుంటా. అనుష్క పేరు తెచ్చుకొడతారు మీకు. ఎందుకు మీకంటే మీకు ఎవరంటే ఇష్టం? బేసికల్ గా ఆర్టిస్ట్ కాబట్టి స్క్రీన్ మీద 3 hours అలా కూర్చోబెట్టి మంచి పర్ఫామ్ చేసే ఏ హీరో అయినా ఇష్టమైన. మీకు మామూలుగా ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరో అయితే చెప్పేశారు మీరు ఇప్పుడే. ఇంకా హీరోయిన్ అంటే మనకు తెలిసినంత వరకు బాగా తెలిసింది మనోడు అనుకున్నాం కదా. అసలు నాకు అర్థం కావట్లేదు దాని నుంచి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అన్నారు ప్రతిదీ కామెడీ అనే మీకు. ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ నన్ను అడిగారు, ఏమండి, వీళ్ళ ముగ్గురులో ఎవరు యాక్టింగ్ అంటే మీకు ఇష్టం బాగా? ఆయన యాక్టింగ్ ఆయనకి ముగ్గురులోనా? ఓకే చెప్పని ఏమండి ఓకే చెప్పారా? ఈసారి ఇష్టపడుతుంది. సరే, మీకు ఎవరు ఇష్టం చెప్పండి. అమ్మాయిని చెప్పనివ్వట్లేదా? మీకు ఎవరు ఇష్టం చెప్పండి. అన్న చెప్తాడండి. నాకు కూడా వినాలని అనిపించాలి. ఒక డైలాగ్ చెప్తాను ఇప్పుడు. ఎగ్జాక్ట్ అదే లక్ష పక్షములు పక్షించుట లక్ష. ఏమండి, నేను వెళ్ళిపోతానండి. ఒక డైలాగ్ చెప్తే చాలా మంచి యాక్టర్ కాదు, మీకు విషయం తెలుసా? నేను ఇందాక అదే డైలాగ్ పట్టుకున్నారు. ఉండండి ఉండండి ఉండండి. కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ కదా. ఇప్పుడు కుమారి గారి వైఫ్ క్యారెక్టర్, ఆవిడ తగ్గ డైలాగ్స్ ఉంటాయి. తన మగదన క్యారెక్టర్ తనకు డైలాగ్ తగ్గ డైలాగ్స్ ఉంటాయి. బాస్ ఆబ్వియస్లీ బాస్కి తగ్గ ఇన్నోసెన్స్ అలా ఉంటుంది. సో ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్గా రాస్తా. సో ఆ క్యారెక్టర్ వాళ్ళు సూపర్ 100% చేసేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు. అది లేకపోతే కనుక ఆ టేక్ వచ్చేదాకా ఊరుకోవడం. అలాగే ఒకళ్ళది ఇది ఒకళ్ళది మనం పోల్చలేం. అందుకని ఇప్పటికి ఆడియన్స్లో కూడా మరదల క్యారెక్టర్కి సెట్ ఆఫ్ ఆడియన్స్, వైఫ్ క్యారెక్టర్కి సెట్ ఆఫ్ ఆడియన్స్, బాస్ అయినా పనివాడైనా ఎవరికి వాళ్ళు ఉన్నారనమాట. సో నేను అందరూ యాక్టింగ్ బాగా ఎంజాయ్ చేస్తాను. మీరండి ఏం చెప్పాలి మర్చిపోయారు. ఏం చెప్పమంటారు? చెప్పండి. యాక్టింగ్ ఎవరితో బాగుంటుందని అడుగుతున్నారు. యాక్టింగ్ ఆబ్వియస్లీ హర శ్రీనివాస్ గారిదేనండి. జెన్యూన్. కొన్ని ఎపిసోడ్స్ లో వీళ్ళ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. ఒక ఎపిసోడ్ లో నాకు బాస్ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. బాక్సింగ్ సీన్ ఎక్సలెంట్. అంటే ఈయన చెప్పినట్టే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సెట్ అయిపోయారు కాబట్టి అందరూ బాగుంటారు. ఇప్పుడు మీది అంతా కూడా ఒక కామెడీ షో లాగానే అయితే మీకు మామూలుగా టీవీలలో వస్తూ ఉంటాయి. ఏ కామెడీ షోలో అయినా సరే టాప్ దాంట్లో ఛాన్స్ వస్తే
దేంట్లో వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ వచ్చినాయండి, ఛాన్సెస్ వచ్చినాయి. దేంట్లో వచ్చినాయండి? లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేసాము. అవును చూశాను. నెక్స్ట్ జబర్దస్త్ అవి కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మూవీస్కి నేను రవితేజ గారి ప్రొడక్షన్లో రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నెక్స్ట్ వాళ్ళ సినిమాల్లోనే యాక్టింగ్ కూడా ఉంది. ఆ బిజీ. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చేస్తున్న సిరీస్ కానీ ఇంకా మన ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ మూవీస్లో క్యారెక్టర్స్ కానీ రావడం, ఈ వీటి వల్ల డేట్స్ క్లాష్. మన కుమారి గారు కూడా సేమ్, అందువల్ల కొంచెం ఎంటర్ అవ్వలేకపోయాం. లేకపోతే మంచి వెళ్ళి ఇంకా ఫేమ్ ఇంకా అయ్యేవాళ్ళు. ఫేమ్ అయ్యేవాళ్ళం. నిజంగానే మీకు ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు, ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి, అందరికి కూడా ఇది బాగా కనెక్ట్ అయిపోయారండి. వేరే దాంట్లో అయితే అయ్యేవారు కాదేమో. బేసిక్గా మాదందరూ ఏమనుకుంటారంటే మేము రీల్స్ చేస్తామని అనుకుంటారు. అవును. కానీ ఏంటంటే మేము ఎగ్జాక్ట్ ఒక 10-12 minutes కంటెంట్ చేస్తాం. దాంట్లో ఇప్పుడు అందరూ రీల్స్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు కాబట్టి కట్ చేసి రీల్స్ కింద వస్తాయి, పెట్టేసుకుంటూ ఉంటారు. దాని తోడు నా రైటింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే అండర్లైన్గా ఏదైనా కంటెంట్ ఉన్నా కూడా ఆ రీల్కి తగ్గట్టుగానే పంచులు ఉంటాయి. ఈ బిట్కి ఒక పంచితే స్టార్ట్, ఒక పంచితే ఎండ్ అవ్వడం, ఒక 1 minute ఇట్లా. సో దానివల్ల రీల్కి కూడా కట్ చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా చివరిగా ప్రశ్న ఏంటంటే, ఫ్యామిలీ బండి గురించి ఒక 4 మాటలు మీరు చెప్పేసారు నలుగురు. బేసిక్గా ఫ్యామిలీ బండి అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మాకు తెలియకుండానే వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది. కామెంట్ సెక్షన్లో కానీ ఎవరైనా బయట కనిపించినప్పుడు కానీ వాళ్ళందరూ మంచిగా ఫీల్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మాకు ఫ్యామిలీ బండి, ఫ్యామిలీ ఫ్రై అన్నీ చేయడం వెరీ లక్ అని మేము ఫీల్ అవుతాం. నేను రాయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్. మీకు హ్యాపీగా ఉంది రాయడానికి? మేము ఎంత బిజీ అయినా ఫ్యామిలీ బండి చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరం అరే అవ్వండి, ఒకవేళ మేము అనుకోవడం ఏంటంటే ఇన్ కేస్ దేనికైనా ఒక స్టాప్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు 77 episodes, ఇంకా 23కి 100, 78. సో ఇది అయినా కూడా మేమందరం ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మూవీస్లో పెడితే మాకు ఆల్రెడీ ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే సేమ్ టీం వచ్చి చెయ్యండి, ఒక పెళ్లిలో ఒక మంచి కాన్సెప్ట్ చేయమని ఆఫర్ వచ్చింది. అలా ఏదైనా వస్తే పబ్లిక్కి ఇంకా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు 3-4 lakhs మంది చూస్తున్నారు. అది మూవీస్ అయినా ఎక్కడైనా మనకి మన తెలుగు ఆడియన్స్ ఎక్కడైనా ఒకటే. సో ఈ జోనర్ మూవీస్లో పడితే, ఇలాంటి టీం ఒకటి మూవీస్లో పడితే మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నా ఫీలింగ్. సో అది జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అందుకనే ఇది ఆపకుండా మేము చేస్తూ ఉండాలండి. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. మీరు ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ట్రెస్ ని రిలీజ్ చేస్తున్నారని చెప్పాలి. ఒక చూసుకోండి, ఇలాగే మీరు అటు ఇటు ఒక 1000 episodes చేసేయాలి, మంచి మంచి అవకాశాలు వచ్చేయాలి. ఇప్పుడు ఈ బిల్లు కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. హ్యాపీగా తిన్నారా? నచ్చాయన్ని బిల్లు కట్టేసుకోండి. ఇంకెవరైనా ఉంటే రావచ్చు చూసుకుందాం. మీరు నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ తిరుగుతుంటారో చెప్తే అక్కడక్కడ మీరు అవును ఊరికే మళ్ళీ బిల్లు కట్టేసి. సరే, మనం ఈ సంక్రాంతికి ఎలాంటి ఎపిసోడ్ చేద్దామంటే ఆవిడ టైం తినేసిందిరా, ఒరే కాన్సెప్ట్ డిసైడ్ చేయాలరా.